एमएलए भी है, वो लेडी अच्छा लेडी है, हमको नजदीक रहता है, कुछ बोलना है तो बोल सकते हैं, कोई फर्क नहीं होता। इसको उनको जिताना है। दूसरे लोग का वोट डालो तो फायदा नहीं है। सही बात है ना? हुकूमत कांग्रेस का है, एमएलए कांग्रेस का है, काउंसलर भी कांग्रेस का होना है नहीं। हमारा काम है वो तो बोल दो उनको। अनिल आदिल मेरे कर आता रहता కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ షాద్నగర్లో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా నిర్వేదిలో రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళు చురుకైన అందరి యొక్క అభ్యర్థిగా గెలిపించడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గాంధీనగర్ కాలనీ వాసులు అందరూ ఆమె అభిమానులందరూ కూడా ఆమెకి ఇంత అభిమానం ఉన్నదని నేను ప్రోత్సహించిన. చాలా అభిమానం ఉంది, ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఏ గడప దచ్చినా భాగ్యలక్ష్మి గెలిపిస్తాం, చేతు గుర్తుకు ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఏమైనా అభివృద్ధి జరగాలన్నా సంక్షేమం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి భాగ్యలక్ష్మి గారికి ఓటేస్తే అది ఉపయోగపడుతుంది మాకు అని చెప్పి ప్రజలందరూ మహిళలందరూ స్పందిస్తూ ఉన్నారు. కొందరిని గతంలో 2 సార్లు అవకాశాలు ఇస్తే పారిపోయేటోళ్ళే వస్తారే తప్ప ఇక్కడ ఎవరు స్థిరంగా ఉండేటోళ్ళు ఉండరని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మా కౌన్సిలర్ లేనప్పటికీ మేమిక్కడ మా కబీరు, మా అలీము, మా జాఫరు, మా దేవన్న, మా రవి, మసూద్ గారు వీళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ అభిమానులంతా కూడా దాదాపు ఒక 4 పనులు 1 కోటి రూపాయలు కూడా పెట్టడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళ మీ ఓటు సద్వినియోగం కావాలి. ఒక అధికార పార్టీ అభ్యర్థికి వేస్తే సద్వినియోగం అవుతుంది, ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రజలకు అందుబాటు ఉండే మహిళా నాయకురాలు ఇక్కడ ఉన్నారు. వారి ఇప్పుడే కాదు గతంలో కూడా గ్రామాలలో ఉండే సమస్యలు, మహిళలకు ఏమైనా సమస్యలు వస్తే ఒక సంస్థ ద్వారా బీసీ సంఘం ద్వారా కూడా వారు పనిచేసారు. చాలా చురుకుగా పనిచేసారు. అన్నీ తెలిసిన సమాజం గురించి తెలుసు, రాజకీయాల గురించి తెలుసు, అభివృద్ధి గురించి తెలుసు. కాబట్టి వంటింటికి అంకితమైన మహిళ కాదు, రేపు సమాజానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు అనిపించింది పూర్తిగా ప్రజల అభిమానం ఉంది, ఆమెను పూర్తిగా ఎన్నుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి
నాకు నిర్ధారణ అయింది. 2 గంటల సేపు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు ఆమెకు ఆశీర్వాదం ఇస్తారు. మా బిడ్డ, మా ఆడబిడ్డ మాకు అందుబాటులో ఉంటుంది. మాకు ఈమె ఇప్పుడు నాయకురాలుగా కాబోతుంది, కానీ అంతకన్నా ముందు మాకు చాలా అందుబాటులో ఉండి మాకు సమస్యల మీద స్పందించేది. మా కష్టాలలో పాలు పంచుకునే భాగ్యలక్ష్మి గారికి ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ టికెట్ ఇచ్చింది. ఆమెను మేము కౌన్సిలర్గా ఎన్నుకుంటామని చెప్పి మాకు ధృవీకరించడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆమె గెలుస్తుంది కూడా, చాలా భారీ మెజార్టీతో కూడా గెలుస్తుంది. తప్పకుండా ఈ కాలనీలో కొందరు గతంలో ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లంతా భ్రష్టు పట్టించారు. ఈ యొక్క వార్డ్ అంతా భ్రష్టు పట్టించారు. నేను చెప్తే కదా ఇంతకుముందు మా కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు 4-5 పనులు మంజూరు చేయించారు. త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తాం. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉన్న ఏ అవసరాలైనా తప్పకుండా తీరుస్తాం. మీ అందరికీ తెలుసు, అధికారం ఇప్పుడు దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలిస్తే పాలు పిండితే పాలు ఇయ్యదు. తాడు బొంగురం లేనోడు ఏం చేస్తాడు? చెప్పండి మీరే, తాడు బొంగురం లేనోడు ఏం చేస్తాడు? అందుకే ప్రజలు విఘ్నులు, మేధావులు. ఒక ఇంట్లోకి వెళ్ళి 2 టికెట్లు, ఇది సమంజసమా? ఇది కుటుంబ పాలన. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ చూడండి, ఒకటే టికెట్ ఎవరికైతే. వాళ్ళకు సాంప్రదాయం, ఈడొకరు ఇంకో తానొకరు. అంటే నేనేమంటున్నది, ప్రజాస్వామ్యం. కార్యకర్తలు లేరా? ఒకే టికెట్ ఇవ్వాలి, అర్హత కలిగిన వారికి ఇవ్వాలి. మేము చూసినాం ఇలా ఈ మహిళ అన్ని విధాల అర్హత కలిగిన మహిళ కాబట్టి, ఒక గౌడ్స్ సామాజిక వర్గానికి చెందించిన మహిళ కాబట్టి, ఒక చురుకైన మహిళ కాబట్టి ఇలా మేము టికెట్ ఇచ్చినాం. తప్పకుండా మేము ఇలా మున్సిపాలిటీలో కన్వీని ఎరిగినంత సామాజిక న్యాయం చేసినాం. ఒక ఎస్టీకి ఇచ్చినాం, 2 ఎస్సీలకు ఇచ్చినాం, మైనార్టీలకు 6 ఇచ్చినాం, బీసీలకు 22 ఇచ్చినాం, ఒక బీసీలలో ఒక రజకులకు 2 టికెట్లు ఇచ్చినాం, ఒక కసాబు కట్క వాళ్ళకు 2 టికెట్లు ఇచ్చినాం, ఒక కురువలకు ఇచ్చినాం, ఒక యాదవులకు ఇచ్చినాం, ఒక మున్నూరులకు ఇచ్చినాం. మీరు అర్థం చేసుకోండి. అంటే సామాజిక న్యాయం ఏదైతే చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో గౌడ్స్ సామాజిక వర్గం సంబంధించిన భాగ్యలక్ష్మి గారికి సరి అయిన టికెట్ ఇచ్చిన తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఆమె గెలుస్తుంది. ఈ గాలివాసులు నన్ను ముందుగా ఉంచి నన్ను నా మీద అభిమానంతో నాకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు ప్రతిరోజు నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదంతో ఇంతవరకు వచ్చాను. ఇక ముందు కూడా మీ ఆశీర్వాదం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. చేకూర్తికి ఓటేసి నన్ను ఎంపిక చేసినందుకు చేకూర్తికి ఓటేసి వాళ్ళని గెలిపించగలరని మాట్లాడుతున్నాను.